నిజంగానే సుజాత పిన్ని అబద్ధం చెప్పి అరవింద్కి శౌర్యకి పెళ్లి చేయాలని చూసింది. ఆ అబ్బాయికి క్యాన్సర్ ఉంది అన్న మాట నిజం. ఉందని నువ్వంటున్నావు, లేదని డాక్టర్ చెప్పాడు. ఇక దాని గురించి వదిలే భూమి. ఆ పెళ్లి ఎలాగో ఆగిపోయింది. శౌర్య తనకు నచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకుంది. కాకపోతే నువ్వేమో మధ్యలో నిలబడ్డావు. ఇంట్లో వాళ్ళందరికీ నీ మీద కోపంగా ఉంది. ఇవన్నీ ఆలోచిస్తూ నువ్విలా బాధపడుతూ కూర్చుంటే ఎలా? కాస్త తింటేనే కదా శక్తి వస్తుంది. వదినా, మాధవ్ తిన్నాడా? ఇక్కడుండి అక్కడున్న వాడి ఆకలి గురించి ఆలోచిస్తున్నావా? వాడు తింటాళ్లే భూమి, నువ్వు తిను. లేదు వదినా, తను తినడు, నాకు తెలుసు. నేనిలా చేశానని తను ఎంత బాధపడుతున్నాడో, ఏం చెయ్యాలో తనకెలా సర్ది చెప్పాలో నాకేం అర్థం కావడం లేదు వదినా. చెయ్యాలనుకున్నప్పుడు ధైర్యంగా చేసి ఇప్పుడు బాధపడతావేంటి భూమి? ఏమీ కాదు, పరిస్థితులు ఎప్పుడూ ఒకేలాగా ఉండవు, అన్నీ సర్దుకుంటాయి. నువ్వు ధైర్యంగా ఉండు. వాడి కోసం నీ ఆకలిని చంపుకోకు. అయినా వాడికి తినిపించడానికి నేనున్నాను కదా. నువ్వు భోజనం చెయ్యి. నిదానంగా మాధవ్కి నేను సర్ది చెప్తాను. ఇంట్లో ఇంతమంది కాదంటున్నా నువ్వు నన్ను నమ్ముతున్నావు. నాకది చాలు దినా. నువ్వేంటో తెలిసిందాన్ని, నిన్ను మొదటి నుంచి చూసిందాన్ని. నీ మంచితనాన్ని నేనెప్పుడూ అపార్థం చేసుకోను. భూమి ఏ పని చేసినా అందులో మంచే ఉంటుంది, అది నా నమ్మకం. ముందు భోజనం చేయి, ఎవరన్నా చూస్తే బాగోదు. నేను వెళ్తాను, సరేనా? జాగ్రత్త, తిను. తులసి, ఏంటండి ఇదంతా? అసలు మన ఇంట్లో ఏం జరుగుతోంది? ఒకటి కాదు, రెండు కాదు. అలేక్కి చూస్తే అలా చేసింది. అది చేసిన పనికి రాఘవ్ ఇప్పటికీ మనిషి కాలేకపోతున్నాడు. మహాలక్ష్మి చూస్తే కడుపులో బిడ్డ కడుపులోనే పోయింది. కనీసం రాఘవ్కి పుట్టబోయే బిడ్డనైనా చూసుకుందాము అనుకుంటే అలేకి అలా అబద్ధాలు చెప్పింది. ఇప్పుడు చూస్తే శౌర్య మనకిష్టం లేని పెళ్లి చేసుకుంది. ఎప్పుడు మన గురించి, మన ఇంటి గురించి ఆలోచించే భూమి మనం చెప్తున్నా వినకుండా మన మాట కాదని మనకిష్టం లేని వాడితో శౌర్య పెళ్లి చేసింది. ఒకటి కాదు, రెండు కాదు, సమస్యల మీద సమస్యలు. మనుషులు ఇంట్లో ఉండగలుగుతున్నామనే కాని మనశ్శాంతి ఉండడం లేదండి. ఒక్క పూటైనా ప్రశాంతంగా ఉన్నామా చెప్పండి? ఇప్పటి వరకు ఏ సమస్య వచ్చినా అది మన ఇంటి వరకే పరిమితమైంది. కానీ ఇప్పుడు ఊరందరి ముందు మన పరువు పోయింది కదండి. రేపటి నుంచి మనం ఎలా తలెత్తుకొని తిరగాలి? వయసులో ఉన్న ఆడపిల్లని పెంచేది ఇలాగేనా? మీ పిల్లలు ఇలాంటి పద్ధతితో పెంచారేంటని అడిగితే ఏం సమాధానం చెప్పాలి? ఏం సమాధానం చెప్పాలి? వాళ్ళు చేసిన తప్పులకి
మనమేం చేయగలం తులసి? చూసి బాధపడటం తప్ప